అనవసరం అనిపించింది ఇలాంటి మాటలు మాట్లాడడం. అండ్ ఇంకోటి, రోహిత్ రోజు రోజుకి గ్రాఫ్ పెరిగిపోతా ఉన్నది భయ్య. మామూలు కంటెస్టెంట్ కాదు భయ్య. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిందంటే టాప్ 5 లో రోహిత్ అయితే ఉంటాడు. మార్క్ మై వర్డ్స్. ఖచ్చితంగా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. రోహిత్ అనే కంటెస్టెంట్ టాప్ 5 లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడు, అది గ్యారంటీ. అలాంటి వాల్ పేపర్ మనం రాసి చేసినాం. టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటాడు, ఇది నేను గ్యారంటీ ఇచ్చేస్తున్నా. అండ్ అట్లాగే ఇంకో పాయింట్, ఓటింగ్ కనుక చూసుకుంటా ఉంటే మైండ్ బ్లోయింగ్ ఓటింగ్ భయ్య. ఎవరికి ఎక్కువ పడుతున్నది మీరు ఏమైనా గెస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. నేను చెప్పేదానికంటే ముందే చాలా మందికి ఓటింగ్ చాలా మంచిగా పడుతున్నది. అండ్ కానీ మెయిన్ గా ఎవరికి ఎక్కువ పడుతుందంటే, ఇప్పుడు రోహిత్ ఎక్కడో 10 to 11% ఈ స్టేజ్ లో ఉన్న రోహిత్ కి 30 to 40% వరకు వస్తుంది ఓటింగ్స్. అంటే ఏ రేంజ్ లో ఉన్నది తన ఆట, ఏ రేంజ్ లో తన గ్రాఫ్ ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ మెయిన్ గా ఓటింగ్ వచ్చేది రాజకుమారి, అమన్, రోహిత్, సింగర్ ఝాన్సీ. వీళ్ళకైతే చాలా ఓట్లు పడుతున్నాయి, గుర్తుపెట్టుకోండి, చాలా ఓట్లు పడుతున్నాయి. అండ్ ఇవాళ జరిగిన ఎపిసోడ్ లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఒక్కొక్కటి ఫుల్ క్లారిటీగా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. అండ్ ఈ వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి, వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆది రెడ్డి అయిన తర్వాత మనమే కావాలి కాబట్టి మనకు 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం భయ్యా. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు థీమ్ ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ, అంటే బుద్ధి బలం. ఖచ్చితంగా మెంటల్ గా ఎవరు స్ట్రాంగ్ ఉంటున్నారు అనేది ఈ రోజు యొక్క థీమ్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్చువల్ గా ఇద్దరు టీం మెంబర్స్ ఉంటుండే, అంటే ఇద్దరు లీడర్స్ ఉంటుండే ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ లో. కానీ ఈ రోజు కొత్త ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు లీడర్లు ఉంటారు. ఆ ముగ్గురు లీడర్లు ఎవరు అవ్వాలి అని అంటే, లాస్ట్ ఎపిసోడ్ లో ఎవరైతే విన్ అయ్యారో, అంటే ఏ టీం అయితే విన్ అయిందో ఆ టీంలో నుంచి 5 మెంబర్స్ ని పిక్ చేస్తారు. ఆ 5 మెంబర్స్ లో 3 మెంబర్స్ అయితే టీమ్ లీడర్ గా అవుతారు ఒక టాస్క్ ఆడిన తర్వాత. ఫస్ట్ లాస్ట్ ఎపిసోడ్ లో గెలిచిన టీం విన్నర్ ఎవరంటే సింగర్ ఝాన్సీ. వాళ్ళలో ఉన్న 7 మెంబర్స్ వచ్చి నిలబడ్డారు. దాంట్లో ఇద్దరిని ఎవరైతే అనర్హులో వాళ్ళనే, ఆ టీం వాళ్ళనే సెలెక్ట్ చేయమంటే ఓటింగ్ ఇవ్వమని చెప్పారు. ఓట్లు చేసారు వాళ్ళు. ఎక్కువ పాయింట్స్ వచ్చింది గాయత్రికి అండ్ అట్లాగే రామకృష్ణకి. ఆబ్వియస్గా మనం అనుకుంటాం నిజంగా గాయత్రి అండ్ రామకృష్ణ కంపేర్ టు అదర్ పర్సన్స్ కొంచెం వాళ్ళ గేమ్ కొంచెం డౌన్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ వాళ్ళకు కూడా అవకాశం రావాలి, అవకాశం వచ్చింది వాళ్ళకు కూడా, వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఉన్న 15 మంది పోవాలంటే కూడా కష్టం కదా. నాకు కూడా వర్తి అనిపించింది. అండ్ రిమైనింగ్ 5 మెంబర్స్ కి జరిగిన టాస్క్, ఒక్కొక్కరి ఆపోజిట్ లో 5 బాక్స్ ఇచ్చిర్రు, 5 బ్యాగ్స్ ఇచ్చిర్రు. ఆ బ్యాగ్స్ లలో కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఆ కాస్ట్యూమ్స్ వాళ్ళు ధరించుకొని ఆ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ డోర్ ని పలట్టుకుని ఇట్లా మంచి ఎంట్రీ ఇచ్చేసి, అక్కడ ఉన్న నెంబర్స్ 1 to 5 వరకు ఉన్నాయి. ఆ నెంబర్స్ తీసుకోవాలి యాజ్ పర్ ద 1 2 3 4 5 అట్లా. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సింగర్ ఝాన్సీ కాస్ట్యూమ్ ధరించి ఫాస్ట్ గా వచ్చింది, నెంబర్ 1 తీసుకుంది. పర్లేదు, చాలా మంచి కాస్ట్యూమ్స్ అన్ని, ఏది మిస్ అవ్వకుండా కాస్ట్యూమ్ ధరించింది. కాకపోతే నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి అని, అక్కడ ఆయనకు ఆప్రాన్ ఏదైతే ఉందో అది కట్టుకోలేడని చెప్పేసి అదొక మిస్టేక్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ముగ్గురు మాత్రమే టీమ్ లీడర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇద్దరు మాత్రం వెళ్ళిపోవాల్సిందే. ఆ ఇద్దరు వెళ్ళిపోయింది ఎవరు, ఆ ఎవరో మనం దాని గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ వచ్చిన పర్సన్ అట్లాగే హేమంత్ ఎంట్రీలోనే క్యాప్ పడిపోతుంది. అండ్ ముక్కుకున్న అది మనకు ఏది జోకర్ గుడ్డ చూడు, అది పడిపోతుంది. అయినా అది కన్సిడర్ చేయలేరు జడ్జెస్. ఓకే, ఎందుకంటే ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా డోర్ తగులుతుంది కాబట్టి పడిపోతుంది. మనం కూడా దాన్ని జెన్యున్ గా ఫీల్ అవ్వాల్సిందే. హేమంత్ పర్లేదు. అండ్ ప్రియా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చింది భయ్య, నాకైతే మంచిగా నచ్చింది వీళ్ళందరికంటే. అంటే ప్రియా అండ్ దీప కూడా తన క్యారెక్టర్ తను ఉన్నాడు, కానీ అయిపోయింది. కానీ టాప్ 3 వచ్చేసింది సింగర్ ఝాన్సీ అండ్ హేమంత్ అండ్ ప్రియా. వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసింది. వీళ్ళ ముగ్గురిదే మంచిగా అనిపించింది ఆడ. వీళ్ళు ముగ్గురు వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు టీమ్ లీడర్స్. అండ్ ఫస్ట్ సింగర్ ఝాన్సీకి ఛాన్స్ ఇచ్చారు. ఎట్లా అంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, దానిలో నుంచి నువ్వు
4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ గా త్రీ లీడర్స్ ఉన్నారు కాబట్టి 3 టీమ్స్ లోకి 5 అవుతారు, 15 మెంబర్స్ కదా. యాక్చువల్ గా అట్లా చేసేది లేకుండా నాకు అనిపించింది. ఎందుకనంటే నువ్వు ఫస్ట్ సింగర్ ఝాన్సీకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మంచి మంచి కంటెస్టెంట్స్ తీసుకుంటది. అండ్ అట్లాగే దీపక్ అనే కంటెస్టెంట్స్ తీసుకున్నది. ఆయనకు ఒక అవకాశం ఉన్నది, పవర్ కార్డ్ అనేది, స్కిప్ ద రౌండ్ అనే ఆప్షన్ తనకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఫస్ట్ ఆప్షన్ వచ్చినప్పుడు తీసుకుంటారు. అది కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకు. ఫస్ట్ దీపక్ ని లాస్ట్ పొజిషన్ లో ఉంచి తనను మీ టీంలోకి రావాలంటే మీరు ఖచ్చితంగా ముగ్గురు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారో అట్లా డిఫెండ్ చేసుకోండి. ఏం రీజన్స్ పెడతారో ఆ రీజన్స్ పెట్టండి. అంటే ఆ టాస్క్ ఇంకా హై లెవెల్లో ఉంటుండే. ఫస్ట్ సింగర్ ఝాన్సీకి ఛాన్స్ ఇచ్చారు, తీసేసుకున్నది, ఓకే అయిపోయింది. ఒక్కొక్క టీంలో 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 5 రౌండ్స్. ఇంకా ఆ 5 రౌండ్స్ కూడా అంత ఏమంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. నాకు ఇంట్రెస్టింగ్ ఉన్న రౌండ్ చెప్తే, ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ కావద్దు కాబట్టి. ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఫస్ట్ రౌండ్ కంటే కూడా సెకండ్ రౌండ్ ఏదైతే ఆ 11 టీమ్ మెంబర్స్ వచ్చిర్రో, శ్రీముఖి ఫ్రెండ్స్ అన్నారు కదా, ఏదైతే ఆ 11 టీమ్ మెంబర్స్ అయితే వచ్చిర్రో. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను మర్చిపోయినా, శ్రీముఖి అన్నాం కదా, టాప్ 3 ఎవరైతే వచ్చిర్రో, ఫస్ట్ ఇంటెలిజెంట్, సెకండ్ ఇంటెలిజెంట్ అండ్ థర్డ్ ఇంటెలిజెంట్ అని జడ్జెస్ అన్నప్పుడు ఫస్ట్ ఇంటెలిజెంట్ అనొచ్చు, సెకండ్ ఇంటెలిజెంట్ అనొచ్చు, మరి థర్డ్ ఇంటెలిజెంట్ అని ఎందుకంటాం, దద్దమ్మలు అనాలని చెప్పేసి అన్నారు. ఎందుకు అంత నోటి దూల నాకన్నా, అది అనవసరం కదా అనిపించింది. శ్రీముఖి అక్కడ అసలు వర్స్ట్ బిహేవియర్ అనిపించింది ఆ సిచ్యువేషన్ అంతే. ఇంకా రిమైనింగ్ అంతా సూపర్ అంతే. శ్రీముఖికి ఫ్యాన్ నేను, చాలా మంచి క్యాండిడేట్, చాలా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి శ్రీముఖి. కానీ అలాంటి మాటలు అవసరం లేదని నాకు అనిపిస్తుంది. దద్దమ్మలు అనాల్సిన అవసరం లేదు. కామెడీ అన్నా ఎట్లున్నా కంటెస్టెంట్స్ వాళ్ళకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని మై ఒపీనియన్. అంతే. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ముగ్గురు అయితే వచ్చేసారు కదా. తర్వాత ఓకే 11 మెంబర్స్ ప్లేయింగ్ 11 లెక్క. ఆ 11 మెంబర్స్ ఏదైతే క్రికెటింగ్ టీం వచ్చారో వాళ్ళు వాళ్ళ నేమ్స్ చెప్పాలి. యాక్చువల్గా గేమ్ ఏంటంటే వాళ్ళ నేమ్స్, వాళ్ళ రూల్ ఏంది, వాళ్ళ రోల్ ఏంది అది చెప్పాలి. అంటే రైట్ హ్యాండ్ ఫాస్ట్ మీడియం బౌలరా, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, కీపరా, కెప్టెన్, ఏందో వాళ్ళ రోల్స్ వాళ్ళు చెప్పేసారు, అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ ముగ్గురు టీం వాళ్ళు ఉన్న కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు ఏందనేది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ నెంబర్ అనేది చెప్తారు, జెర్సీ నెంబర్. అప్పుడు వాళ్ళు ఎవరో మనం అక్కడ ఒక గంట పెట్టేసారో, ఆ గంట ఎవరైతే ఫస్ట్ వెళ్ళి దాన్ని తీసుకుంటారో వాళ్ళు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. కానీ నిజంగా చాలా మంచిగా అనిపించింది. అక్కడ రోహిత్ అండ్ రామకృష్ణ వీళ్ళు ఇద్దరైతే వచ్చిర్రో జబర్దస్త్ ఆడిరు. రోహిత్ ప్రతి ఒక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి కదా. రోహిత్ వచ్చిండు, రామకృష్ణ వచ్చిండు, దీపక్ వచ్చిండు. దీపక్ ఏం చేసిండు, స్కిప్ ద రౌండ్ కొట్టేసిండు. వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని దీపక్ పంపిర్రు. ఏదేదో మనకు సెట్ అయ్యేటట్లేదని చెప్పేసి వాళ్ళు స్కిప్ ద రౌండ్ కొట్టేసారు. ఓకే, దట్స్ అ ఫైన్. కానీ నేనేమనుకుంటున్నా అంటే దీపక్ నుంచి ఒక అవకాశం వాళ్ళ టీం వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకి 30 పాయింట్స్ వచ్చింది. సింగర్ ఝాన్సీకి ఫస్ట్ అవకాశం ఇచ్చారు తీసుకోండి అని చెప్పేసి. కాబట్టి కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకు అక్కడ. దట్స్ మై ఒపీనియన్ అంతే. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆడిన ఆట చూడు భయ్య, రోహిత్ కానీ రామకృష్ణ కానీ. రామకృష్ణ ఫస్ట్ 2 క్వశ్చన్స్ కి రామకృష్ణనే ఆన్సర్ చేసిండు, రోహిత్ నుంచి 0. అలాంటప్పుడు మనం ఆన్సర్ చెప్పట్లేమన్న టెన్షన్ లోకి వెళ్ళిపోతాం. కానీ తర్వాత వచ్చిన 4 ఆన్సర్స్ రోహిత్ చించి పడేసిండు అంతే. ఎక్కడ కూడా ఇంకా రామకృష్ణకి ఛాన్స్ ఇవ్వలేడు. తర్వాత జరిగిన 4 క్వశ్చన్స్ కి 4 ఆన్సర్స్ చెప్పిండు. అందుకే రోహిత్ నిజంగా తనలో ఉన్న స్ట్రెంత్ అనేది బయటకు వస్తూ ఉంటే మస్తు మజా అనిపిస్తుంది భయ్య. కాన్ఫిడెంట్ వేరే లెవెల్ ఉంటుంది. అలాంటప్పుడు రోహిత్ కి అదే కాన్ఫిడెంట్ ఉన్నది. చాలా మంచి కంటెస్టెంట్ దొరికిండు బిగ్ బాస్ కి నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 3 రౌండ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ పైన అంటే వీళ్ళు ఒక ఇమేజెస్ చెప్తారు, ఆ ఇమేజెస్ సర్కిల్స్ గీసి తర్వాత నెంబర్ చెప్తారు, ర్యాండమ్ గా నెంబర్ తీస్తారు. ఆ నెంబర్ లో ఏ ఇమేజ్ ఉందో అది చెప్పాలి. అండ్ సింపుల్ అనిపించింది. దాంట్లో సింగర్ ఝాన్సీ గెలిచింది. సింగర్ ఝాన్సీ అయితే విన్ అయింది ఆ రౌండ్ కెప్టెన్ గా. పర్లేదు, మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ రౌండ్ లో కూడా ఆ రెడ్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఒక 3 వైట్ సర్కిల్స్ ఇస్తారు. ఆ సర్కిల్స్ దానిపైన పెట్టేసి ఇట్లా మన ఎల్బో అయితే ఏదైతే ఉందో ఇక్కడ టచ్ అయ్యి ఇట్లా పడేయాలి దాన్ని. అది రెడ్ సర్కిల్ మొత్తం కవర్ కావాలి, 1 mm కూడా కనిపించద్దు అన్నది టాస్క్. దాంట్లో ముగ్గురు ఓడి పేరు 0 అయిపోయింది. అండ్ నెక్స్ట్ రౌండ్
ఏదో సింపుల్ గా చెప్పేస్తున్నాను అని చెప్పేసి అనుకోకండి. ఆ జరిగిన ఎపిసోడ్ అంతే, ఈరోజు అంత ఏం ఎక్సైట్మెంట్ అట్లా ఇట్లా ఏం అనిపించలే. కాబట్టి నేను కూడా సింపుల్ గా కొంచెం మన ఎంటర్టైన్మెంట్ వేలో కొంచెం తీసుకొని పోతున్నదని అట్లా మెల్లమెల్లగా అంతే. కొంచెం ఎక్కడైనా బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేసి చూడండి. ఒకవేళ మొత్తం వీడియో నచ్చకపోతే మొత్తమే వీడియో చూడకుండా వేరే వీడియో చూసుకోండి. నాకు ఇబ్బంది ఏం లేదు కాబట్టి చెప్తున్నా. అండ్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి సింగర్ ఝాన్సీ టీం విన్ అయింది కాబట్టి సింగర్ ఝాన్సీకి ఓట్ అపియల్ వచ్చింది. మరి ఈ ఛాన్స్ నువ్వే యూజ్ చేసుకుంటావా లేకపోతే నీ టీం మెంబర్స్కి ఇస్తావా అంటే ఈసారి సింగర్ ఝాన్సీ యూజ్ చేసుకుంది. ఓట్ అపియల్ కూడా చేసింది, చాలా మంచిగా చేసింది, బెస్ట్. అండ్ ఇప్పుడు లాస్ట్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP వచ్చిన కంటెస్టెంట్ మరి ఎవరో కాదు, రోహిత్. అక్కడ లాస్ట్ ఎపిసోడ్ లో ఎల్లో కార్డు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు MVP ప్లేయర్ గా వచ్చిందంటే తన జర్నీ చూడండి ఒకసారి. ఎక్కడో స్టార్టింగ్ చాలా బోరింగ్ అనిపించిన క్యాండిడేట్ బిందు మాధవి గారు వాటర్ పోసినా కానీ తనకున్న ప్లాన్ తోటి కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండి అసలు ఏ ఒక్క మాట కూడా అనకుండా అక్కడ అభిజిత్ మనసు గెలుచుకొని ఆడియన్స్ మనసు ఏంది బై ఈయన ఎట్లున్నాడు కావాలని యాక్టింగ్ చేస్తుందేమని అనిపించింది. అక్కడ నుంచి ఎల్లో కార్డు గెలుచుకున్న తర్వాత కూడా MVP ప్లేయర్ వచ్చాయంటే రోహిత్. ఖచ్చితంగా మనం పోడాల్సిందే. చాలా మంచి కంటెస్టెంట్ దొరికిందని నాకైతే అనిపిస్తుంది. రోహిత్ కి ఓటప్పిల్లి కూడా వచ్చింది, ఓటప్పిల్లి చేసుకోండి, చాలా మంచిగా చేసుకోండు. ఎవరైనా ఓట్లేరు అనుకుంటే మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే మీకున్న ఒపీనియన్ బట్టి మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేయండి. అండ్ ఈ ఎపిసోడ్లో ఎల్లో కార్డు వచ్చింది సృష్టి. పర్లేదు, మంచిగా అనిపించింది, నాకు కూడా వర్తి అనిపించింది. సృష్టి కూడా ఇవ్వాల్సిందే ఎల్లో కార్డు. అండ్ ఈ ఎల్లో కార్డు వల్ల ముందు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ అగ్ని పరీక్షలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఒక 5 మెంబర్స్ అయితే పిక్ చేసి కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ ఇంకోటి, రేపటి నుంచి మన వీడియోస్ మామూలుగా ఉంటాయి, జబర్దస్త్ ఉంటాయి. ఎందుకనంటే ముందు అగ్ని పరీక్ష ఇంకా ఫైర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మన వీడియోస్ కూడా ఇంకా ఫైర్ అవుతూ ఉంటాయి. మీరు వెంటనే మన వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.